నమస్తే. మంత్రి పదవులు ఏ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అనేది చాలా కీలకం. వారికి ఒక కీలకమైనటువంటి శాఖ అప్పచెప్పి చాలా సిన్సియారిటీగా పనిచేస్తాడు, ఈ శాఖను నడిపించగలుగుతారు అని చెప్పి ఆ తర్వాత పార్టీ కోసం కూడా కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా పనిచేస్తే మంత్రి పదవులు ఇస్తారు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది మీ అందరికీ తెలుసు, ఎన్ని రోజులు అవుతుందో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులు లేరు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవులు భర్తీ చేసుకునేదానికి కాంగ్రెస్ పార్టీ కిందకి మీద అవుతా ఉన్నది, గందరగోళం ఉన్నది పరిస్థితి. ఓవైపు ప్రజలేమో దయచేసి కీలకమైనటువంటి శాఖలు కొన్ని మిగిలిపోయినాయి, మంత్రులను పెట్టండి, పరిపాలన ఈజీగా ఉంటది, ఆ మంత్రి గారు ఉంటే అధికారులందరినీ కూడా పిలుచుకొని సమీక్ష పెట్టుకుంటాడు, ప్రధానంగా విద్యాశాఖకు హోంశాఖకు మంత్రులు లేరు అని చెప్పి అటుపక్క ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ కానీ లేకపోతే ప్రజలు కానీ అడుగుతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఫిల్ చేయనటువంటి పరిస్థితి. ఇక కొందరు నాయకులు ఉంటారు కదా, నీకు వచ్చేసింది నీకెందుకు రాదు, బరాబర్ నువ్వు మంచిగా పార్టీ కోసం పనిచేసినవి, నీ పేరే ఉన్నదట, నీ పేరే ఉన్నదట, నీ పేరే ఉన్నదట, నీ పేరే ఉన్నదట. ఇట్లా 6 మందికి 30 మంది పేర్లు వినబడతా ఉన్నాయి. ఎంతమంది? 6 మంది. కావాల్సిన 6, దీనికోసం వేచి చూసేది 30 మంది. ఎవరి ఆశావాహులు వాళ్ళే. ఎంత లేట్ చేసే కొద్దీ అంత ఆశావాహులు పెరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒకరికి ఇవ్వకపోతే మాత్రానికి ఇంకొకరు ఖచ్చితంగా పార్టీని విమర్శించేటటువంటి ప్రయత్నం, వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం, ఏదో ఒకటి చేసి గప్చుప్ చేసి మంత్రులు బెర్తులు ఖరారు చేసేదానికి ఇప్పుడు 30 మంది ఆశావాహులు అయినారు. మొన్న ఎమ్మెల్సీలు చేసిరు 3-4. ఆ ఎమ్మెల్సీలు కూడా మాకు ఇప్పుడు మంత్రి పదవులు కావాలంటున్నారట. ఏ సామాజిక వర్గం నుంచి ఆ సామాజిక వర్గమే. జస్ట్ అట్లా ఒక సోషల్ మీడియాలో ఒక పేరు వినపడంగానే ఆ పేరు వద్దంటూ ఇంకొకటి అక్కడ కనబడుతూనే ఉంటుంది న్యూస్. సో దసరాకి భర్తీ చేయాల్సినటువంటి మంత్రివర్గం, ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడినారంటే అప్పుడు ఒక 2 నెలలు లేట్ అయింది, 2 నెలలు లేట్ అయింది కేసీఆర్ కి మరి మంత్రులు భర్తీ చేయక. 2 నెలలకే ఏంది కేసీఆర్ కి మంత్రి పదవులు భర్తీ చేయడం వద్దలేదు, వద్దా మంత్రులు వద్దా అని చెప్పిండ్రు. మరి ఇవాళ దాదాపుగా 16 నెలలు అవుతా ఉంది, మంత్రులు లేరు. మంత్రులు లేకపోతే కొద్దిసేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్తారు, కొద్దిసేపు ఏమో గడ్డం వినోద్ గారు అని చెప్తారు, కొద్దిసేపు వివేక్ గారు, గడ్డం వివేక్ గారు అని చెప్తారు. ఆ తర్వాత విజయశాంతి కొన్ని రోజులు ఇంకేమున్నది మంత్రి ఆమెకి ఖరారు అయిపోయిందని చెప్తారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి గారికి ఖరారు అయిందని చెప్తారు. ఇట్లా ఎవరికి వాళ్ళే ఆశావాహులు పెరిగిపోతూ సొంత పార్టీ నాయకులే ఇక వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, మాకు కావాలని చెప్పి కొందరు అడ్డు వేస్తా ఉన్నారు. మా పదవులు మా పేర్లు ఆల్రెడీ ఉన్నా కూడా లేట్ చేస్తా ఉన్నారు. కొంతమంది మరి పుల్లలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, మాకు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఎట్లుందంటే ఇప్పుడు కథ ఒక రకంగా చెప్పాలంటే, అధికారంలోకి వచ్చినాం, సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకొక 3-3.5 ఏళ్ళు ఉన్నది, తర్వాత అధికారంలోకి వస్తామో రామో తెలియదు. సో కొద్దిగా వ్యతిరేకత అయితే నడుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పదవి వస్తే ఇక మనకు మంత్రి పదవి దక్కినట్టు ఉంటది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉండి సంఖ్య పెరిగిపోతా ఉన్నది. సంఖ్య పెరిగిపోతున్నట్టు నేపథ్యంలో మంత్రి పదవులలో మొదటి వరుసలో ఉన్నటువంటి ఇద్దరు కీలకమైనటువంటి పార్టీ నాయకులను పార్టీని ఉద్దేశించే మాటలు మాట్లాడిండ్రు. మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే, ఆ తర్వాత వచ్చేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈయన ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా ఆయన రేస్ లో పదవిలో ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఇట్లా వీళ్ళున్నారు. అయితే ఇదేమో నల్గొండ జిల్లా, ఇదేమో ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. సో ఇక్కడ ఈ జిల్లా నుంచి వస్తే మాత్రానికి ఖచ్చితంగా నాకే మంత్రి పదవి రావాలని చెప్పి ప్రేమ్ సాగర్ రావు గారు అంటాడు. ఆ తర్వాత మునుగోడు ఎమ్మెల్యే, మరి ఈ జిల్లా నుంచి నాకు ఖచ్చితంగా నాకే రావాలి మంత్రి పదవి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఉంటే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు మునుగోడు ఎమ్మెల్యే. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే సో ఆయన ఏం మాట్లాడిండు ఏంటి అనేది చూడండి ఒకసారి. మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత జానారెడ్డి అడ్డుపడుతున్నారు, ధర్మరాజులో ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రులా వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనే విషయం ఇప్పుడు గుర్తు వచ్చిందా?
మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీతో వస్తుందని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడింది. సో డైరెక్ట్ గా పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి జానారెడ్డి ఆ మంత్రి పదవికి పడతా ఉన్నాడని చెప్పి క్లియర్ గా చెప్పకనే చెప్పిండు. ఇక ఎమ్మెల్యే మంత్రి పదవి రావాలంటే మాత్రానికి మన దగ్గర దమ్ము చూసి వస్తుంది తప్ప ఎట్లా పడితే అట్లా రాదని చెప్పి ఆయన చెప్పిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ప్రధానంగా ఇంకో మాట కూడా ఉన్నాడు. మాట్లాడితే రంగారెడ్డి హైదరాబాద్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో ఇవాళ గుర్తుకొచ్చిందా? జానారెడ్డి అన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు మంత్రి చేసిండు కదా, ఇవాళ ఎందుకు 2 జిల్లాలు గుర్తొస్తా ఉన్నాయి అంటే మాకు రాకుండా చేస్తా ఉన్నారు అనేది మరి రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఆ తర్వాత చూడండి ఒకసారి మంచిర్యాల ఎమ్మెల్యే, మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లే, ఆదివాసీలకు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవం? వేరే పార్టీలు తిరిగి వచ్చిన వారికి పదవులు కావాలా? ఇలా ఇస్తానంటే కుదరదు అని చెప్పేసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం నాకే ఇయ్యాలి, ఇక్కడ మరి ఆదివాసులు ఎక్కువ ఉన్నారు, పార్టీని 10 సంవత్సరాలు లేవు నేను కాపాడినా అని చెప్పి ఆయన చెప్తా ఉంటే, ఆ తర్వాత ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా కీలకమైనటువంటి మాటలు మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, నేను బీజేపీలో ఉంటా అని చెప్తే నాకు సో కేంద్ర మంత్రి పదవి ఇస్తా అని చెప్పిర్రు, కానీ ఇక్కడ మంత్రి పదవి కూడా ఇయ్యలేకపోతా ఉన్నారు. ఏం చెప్పి తీసుకొచ్చారు, ఏం చేస్తా ఉన్నారు అనేది సో మాట్లాడుతా ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడినట్టు ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావు ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు పార్టీని ఉద్దేశించి, మరి ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, పార్టీ లైన్ దాటి మాట్లాడకూడదు అని చెప్పి సో మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు కాంగ్రెస్ లో. మరి ఈ ఇద్దరు అసహనం వ్యక్తం చేస్తూ మరి కొంత వెయిట్ చేయకుండా మాట్లాడేసిర్రు, వస్తే వచ్చింది లేకపోతే లేదు, కావాలని చెప్పి కొంతమంది అడ్డుపడతా ఉన్నారు. ఇంటర్నల్ గా ఎన్నో జరుగుతా ఉన్నాయి, ఇది కథ అది ఇది అని చెప్పేసి మస్తుగా బయటకు వచ్చి ఒక పెదవి దాటి ఒక మాట మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎట్లా ఉద్దేశిస్తుంది పార్టీ, ఎట్లా చూస్తుంది పార్టీ? వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉందా లేదా? వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినపడ్డాయి, కానీ మరి వాళ్ళిద్దరికి డౌట్ ఉన్నదా? పదవి మాత్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా? వీళ్ళిద్దరికి పదవి కొంత మరి ఎట్లా ఇంటర్నల్ గా పార్టీ ఏం చూడబోతా ఉన్నది, లేకపోతే వీళ్ళిద్దరిని ఇప్పుడు తప్పించేటటువంటి అవకాశమైనా ఉందా? ఒకవేళ తప్పిస్తే ఏంటిది అనేటది మాత్రానికి వీళ్ళిద్దరు ఈ నేపథ్యంలో మరి ఒక హాట్ టాపిక్ గా మారిండు. అన్ని దినపత్రికలలో సోషల్ మీడియాలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని క్వశ్చన్ చేసిర్రు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు. మంత్రి పదవుల కోసం ఇంకెన్ని రోజులు చూడాలి అని చెప్పి, ఇస్తే ఇండ్రు లేకపోతే లేదు, కావాలని చెప్పి కొంతమంది అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మరి పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించే వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి పార్టీ ఎట్లా స్పందించబోతా ఉన్నది, మరి వీళ్ళిద్దరిని మంత్రులకి మరి గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి ఫైనల్ చేస్తారా, లేకపోతే పార్టీ లైన్ దాటి మాట్లాడినని చెప్పి మరి వీళ్ళని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది.